హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అసలు సాధారణంగా ఆడవాళ్ళు ఈ రోజుల్లో ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. అసలు సంతానలేమికి కారణాలేంటి, పరిష్కార మార్గాలేంటో మనం ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ డాక్టర్ స్ఫూర్తిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పుడు ఎక్కువ మంది ఐవీఎఫ్కి కూడా ఆసక్తి చూపుతున్నారు. ఐవీఎఫ్ అనేది 50 years ఉమెన్స్లో ఎంత పర్సెంటేజ్ సక్సెస్ రేట్ ఉంటుంది? సో ఒకటండి, ఫస్ట్ ఐవీఎఫ్ 50 years వాళ్ళకి అడ్వైస్ చేసే ముందు మనకి ఏఆర్టీ లా అనేది ఉందండి ఒకటి. ఆ లా ప్రకారము 50 years అనేది కట్ ఆఫ్ తీసుకుంటాం. ఒక ఏజ్, ఫీమేల్ ఏజ్ 50 years లోపటైతేనే వాళ్ళకి ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయగలుగుతాము. ఎవరికైతే 50 దాటిందో, మగవాళ్ళకి 55 years, ఆడవాళ్ళకి 50 years, దీని లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే మనం ఐవీఎఫ్ అనేది అడ్వైస్ చేయగలుగుతాము. దానిపైన వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం కుదరదండి. సో సపోజ్ ఒక 48-49 years వాళ్ళు వస్తే మాత్రం వాళ్ళకి ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది, వాళ్ళ ఓన్ ఎగ్స్ ఉన్నాయా లేవా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఉన్నాయి అంటే కొంచెం, అంటే వాళ్ళకి బికాజ్ ఏజ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది కాబట్టి ఉండే ఛాన్స్ యాక్చువల్లీ తక్కువ ఉంటుంది, సక్సెస్ రేట్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. అలా కాకుండా వాళ్ళు థర్డ్ పార్టీ ఆప్షన్స్ అంటే డోనర్ ఆప్షన్స్కి కూడా విల్లింగ్ ఉన్నారు అని అంటే డోనర్ ఎగ్ తీసుకొని వాళ్ళకి లైనింగ్ ప్రిపరేషన్ చేసుకొని దాని ముందు కొన్ని ఇవాల్యుయేషన్, అంటే తను ప్రెగ్నెన్సీ రావడానికి ఫిట్ ఉన్నారా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్పెషలీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో రాగానే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేద్దామని కాకుండా వాళ్ళు అసలు ఫస్ట్ ఫిట్ ఉన్నారా, వాళ్ళ కార్డియాక్ స్టేటస్ ఎలా ఉంది, అంటే హార్ట్ టెస్ట్లు చేసుకోవడము, 2D ఎకో టెస్ట్ చేసుకోవడము, బ్లడ్ టెస్ట్ అన్ని చేసుకుంటాము. ఫిట్ ఉన్నారు అంటే మాత్రం వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ డోనర్ ఆప్షన్స్తో వెళ్తుంటే మాత్రం లైనింగ్ బాగుంది అంటే వాళ్ళకి కూడా అందరిలాగానే సక్సెస్ రేట్స్ బాగుంటాయండి. ఇప్పుడు ఎగ్ అనేది మనము ఎగ్ ఓన్లీ తీసుకుంటామా, డోనర్ నుంచి స్పర్మ్ కూడా తీసుకోవచ్చా? డెఫినెట్లీ అండి, అంటే కేస్ బేసిస్ మీద ఉంటుందండి. ఒకవేళ ఇప్పుడు మగవాళ్ళకు కూడా అజూస్పర్మియా అంటే స్పర్మ్ కౌంట్ 0 ఉంది వాళ్ళకి, లేదంటే ఒకవేళ సర్జరీ చేసినా కూడా అజూస్పర్మియా అనగానే డోనర్ స్పర్మ్ అవసరం ఉండదండి. వాళ్ళకి సర్జికల్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. టీజా, మైక్రోటీజా అని ప్రొసీజర్స్ ఉంటాయి. ఈ ప్రొసీజర్స్ చేసిన తర్వాత కూడా ఒకవేళ స్పర్మ్ రావట్లేదు అన్నప్పుడు వాళ్ళకి డోనర్ స్పర్మ్ అనే ఆప్షన్ కూడా తీసుకుంటాం. సో డోనర్ ఎగ్, డోనర్ స్పర్మ్ అనేది ప్యూర్లీ కేస్ బేసిస్ మీద, అంటే ఓన్లీ బ్లాంకెట్గా వీళ్ళకి ఏజ్ కాబట్టి ఇలా ఇవ్వడం అని కాకుండా వాళ్ళ ఆ కండిషన్లో వాళ్ళకి ఎగ్ కండిషన్ ఎలా ఉంది, ఎగ్ కౌంట్ ఎలా ఉంది, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి డెసిషన్ అనేది తీసుకుంటాం. మ్యామ్, ఆడవాళ్ళలో హెల్దీగా ఎగ్ ఉండడానికి తీసుకోవాల్సిన ఫుడ్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఏమైనా ఉన్నాయా? సో ఒకటండి, అంటే హెల్దీ ఎగ్ క్వాలిటీ బాగుండాలి అనేది మనకి జనరల్గా చిన్న ట్రీట్మెంట్స్లో తెలియదు. హెల్దీ లైఫ్ స్టైల్తోని హెల్దీ బాడీ, హెల్దీ బ్రెయిన్ ఎలా అంటామో అలాగే హెల్దీ ఎగ్ అని చెప్పొచ్చు. సో హెల్దీ లైఫ్ స్టైల్ అనేది డెఫినెట్గా అడ్వైస్ చేస్తాం. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ముందు నుంచే, అంటే వాళ్ళకి కొన్ని టెస్ట్లు అనేవి అడ్వైస్ చేసుకుంటాము. అసలు వాళ్ళు ప్రెగ్నెన్సీకి ఫిట్ ఉన్నారు లేదా, సో బేసిక్ బ్లడ్ వర్కప్ లైక్ థైరాయిడ్, షుగర్స్, హీమోగ్లోబిన్ ఎలా ఉంది, ఇంకా అన్ని హార్మోన్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోవాలి. అండ్ ఐడియల్ బాడీ వెయిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ఐడియల్ బాడీ వెయిట్ ఉన్నప్పుడు బిఎంఐ అనేది ఐడియల్ రేంజ్లో ఉందా లేదా, మరీ తక్కువగా ఉన్నా చాలా ఎక్కువగా ఉన్నా హెల్దీ ఎగ్ రావడము, హెల్దీ ప్రెగ్నెన్సీ రావడం కూడా ఇష్యూ ఉంటుంది. సో ఈ ఐడియల్ బాడీ వెయిట్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ థింగ్. అండ్ తన అలవాట్లు, అంటే రెగ్యులర్, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ అని చెప్తాం. సో డైలీ ఎక్సర్సైజ్ చేయడము, సింపుల్ వాకింగ్ అన్నా చేసుకోవడము, సెడెంటరీ లైఫ్ స్టైల్ వద్దని చెప్తాము. సో కొంచెం టైం తీసుకొని ఎక్సర్సైజ్ చేసుకోవడము. అండ్ డయట్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అంటే ఇది పర్టికులర్ డయట్ తినగానే హెల్దీ ఎగ్ వస్తుందండి, బట్ బ్యాలెన్స్డ్ డయట్ అని చెప్తాము. అన్నీ ఇంక్లూడింగ్ ఫ్రూట్స్, నట్స్, ఒకవేళ వాళ్ళు నాన్ వెజ్ తింటే ఫిష్ తినడము, ఇట్ ఇస్ రిచ్ ఇన్ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ కాబట్టి. సో అలా అన్ని అడ్వైస్ చేస్తాం. గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ విచ్ ఇస్ రిచ్ ఇన్ ఫోలేట్, సో అలాంటివన్నీ అడ్వైస్ చేస్తాం. చికెన్ తినొద్దు అంటుంటారు కదా. సో ఏదైనా ఇన్ మోడరేషన్ తినొచ్చండి. ఒకటి రోజు అదే పనిలాగా నాన్ వెజ్ తినడము లేదంటే అలా అడ్వైస్ చేయము, బట్ అప్పుడప్పుడు తీసుకోవడంలో డెఫినెట్గా ఏం ఇష్యూ ఉండదు. చికెన్ తింటే ఏదో వెయిట్ చేస్తుంది, చాలా మంది అదొక అపోహతో మానేస్తారు. ఎగ్ కూడా తినరు, ఇన్ఫాక్ట్ డైలీ 1 egg కూడా తినమని చెప్తాం. సో ఇట్ ఇస్ రిచ్ ఇన్ ప్రోటీన్ కాబట్టి, అంటే చూసుకొని మోడరేషన్లో బ్యాలెన్స్డ్గా తీసుకోమని చెప్తాం. ఒకటే ప్రోటీన్ రిచ్ డయట్ అని, లేదంటే ఒకటే కార్బోహైడ్రేట్ రిచ్ డయట్, ఫ్యాట్ అని కాకుండా బ్యాలెన్స్డ్గా అన్నీ ఉండేదాకా తీసుకోవడం ఇంపార్టెంట్. సో దానితోని ఈ యాక్టివ్ లైఫ్ స్టైల్ అండ్ కొన్ని ప్రీ కన్సెప్షన్, అంటే ప్రీనేటల్ విటమిన్స్ అని ఉంటాయండి, మల్టీవిటమిన్స్. ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ముందు నుంచి అడ్వైస్ చేస్తాం. సో వీటన్నిటిని ముందు నుంచి N+ ఆల్కహాల్, స్మోకింగ్ అట్లా అలవాటు ఉన్న వాళ్ళకి అన్ని స్టాప్ చేయమని చెప్తాము. వేరే ఎటువంటి హ్యాబిట్స్ ఉన్నా కూడా అవి కంట్రోల్గా చేసుకొని దాన్ని బట్టి ప్రెగ్నెన్సీ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, ఎగ్ రిలీజ్ అయిందో లేదో తెలుసుకోవడానికి, ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకోవడానికి ఫాలిక్యులర్ టెస్ట్ చేస్తారు కదా, అది ఎలా చేస్తారు? సో ఎగ్ ఎప్పుడు రిలీజ్ అయిందో తెలుసుకోవడానికి మనకున్న బెస్ట్ టెస్ట్లలో ఫాలిక్యులర్ స్టడీ స్కాన్స్ బెటర్ అండి. అంటే ఇప్పుడు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కొంతమందికి, లైక్ వాళ్ళకి ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో పెయిన్ ఉంటుంది అంటారు, కొంతమంది లైట్గా స్పాటింగ్ ఉంటుంది అంటారు, బ్రెస్ట్ చేంజెస్, లేదంటే పొట్టలో బ్లోటింగ్ లాగా, నొప్పి లాగా ఉంటుంది అంటారు. అవి కొంతమందిలో ఉండొచ్చు.
అండ్ కొన్ని టెస్ట్లు ఏంటంటే ఇప్పుడు ఎల్హెచ్ కిట్స్ అని దొరుకుతాయి మనకి, యూరిన్ లో టెస్ట్ చేసుకొని వాళ్ళకి ఎగ్ ఏ టైం రిలీజ్ అవుతుందో ఒక్కొక్కసారి చెక్ చేసుకోవచ్చు, అలా దాంట్లో కూడా తెలుసుకోవచ్చు. ఎస్. కానీ ఈ టెస్ట్ల వల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్ రావచ్చు. అంటే ఎగ్ రిలీజ్ అయినా రిలీజ్ అవ్వలేదని చూపిస్తుంది, లేదంటే రిలీజ్ అవ్వకముందే అయినట్టు చూపిస్తుంది. సో మనకి ఐడియల్గా డెఫినెట్గా క్లియర్ కట్ తెలియాలి అంటే మాత్రం మనకున్న టెస్ట్లలో స్కాన్ అనేది బెటర్ ఆప్షన్ అండి. సో మనం ఏం చేస్తామంటే దీనిలో ఇప్పుడు డే 2కి ఎగ్ కౌంట్ ఎలా ఉందో చెక్ చేసుకొని ఒక 9 days 8-9 daysకి ఎలా పెరుగుతుందో చెక్ చేసుకుంటాం. సో నార్మల్ ఎగ్ అనేది చిన్న సైజ్ నుంచి మెల్లిమెల్లిగా పెరుగుతూ ఒక 14th-15th డేకి రిలీజ్ అవుతుంది 28 days సైకిల్లో. సో వీళ్ళకి 9th day 8th day పిలిచినప్పుడు వాళ్ళకి ఎగ్ కౌంట్ ఎలా పెరుగుతుంది అనేది చెక్ చేసుకుంటాం. సో ఆ టైంలో సైజ్ ఎలా ఉంది, ఇంకొక 2-3 daysకి మళ్ళీ పిలుస్తాము, ఆ టైంలో సైజ్ ఎలా ఉంది అని చూసుకుంటూ సపోజ్ ఒక 18-19 mm సైజ్ వచ్చిన తర్వాత 1-2 daysకి డైలీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఆ ఎగ్ అనేది జనరల్గా ముందు రోజు నాకు ఒక 18 mm 17 mm ప్లస్ సైజ్ కనిపించింది, ఒక నెక్స్ట్ డే స్కాన్లో నేను చేసినప్పుడు అది కొలాప్స్ అయిపోయి ఉన్నట్టు కనిపించిందంటే దాని అర్థం ఎగ్ రిలీజ్ అయినట్టు. అండ్ ఆల్సో ఫ్లూయిడ్ ఉంటుంది వెనకాల చుట్టుపక్కన అంతా, యూట్రస్ పక్కన ఫ్రీ ఫ్లూయిడ్ కనిపిస్తుంది మనకి. సో ఆ సిమ్టమ్స్ ఉన్నాయంటే మాత్రం ఎగ్ రిలీజ్ అయినట్టు. ఓకే మ్యామ్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.